వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష ఎంపీలపై బెదిరింపులకు పాల్పడ్డ మంత్రులపై చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సభలో కాంగ్రెస్ ఉపనాయకులు గౌరవ్ గొగోర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పీకర్ కు లేఖ రాశారు. అలాగే రోజు రోజుకు లోక్సభలో పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారుతున్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో అనేక ఉదాహరణలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై తరచుగా ప్రభుత్వ మంత్రులే అన్పార్లమెంటరీ అభ్యంతరకర బెదిరింపులు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 26న భూపిందర్ సింగ్ హుడాపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ బెదిరింపు పదజాలను ఉపయోగించారని, ఈ నెల 25న సోనియా గాంధీని ఉద్దేశించి మంత్రి రవనీత్ సింగ్ బిట్టు అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించారని గుర్తు చేశారు. అదే విధంగా ఈ నెల 25న మతపరమైన భాషను ఉపయోగిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రసంగం చేశారని తెలిపారు. ఈ సంఘటనలు జరిగినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సభలో ఉన్నప్పటికీ తన సహచరులను అదుపు చేయలేకపోవడం గమనించి నిరాశకు గురయ్యారని లేఖలో గొగోర్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం విధానాలను, సమావేశాలను, నిబంధనలను పట్టించుకోవడంపై స్థిరంగా ఉందని విమర్శించారు. సభలో ప్రతి సభ్యునికి వారి వారి నియోజకవర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే విషయంలో సమాన బాధ్యత ఉంది. అభిప్రాయ భేదాలు అగౌరవానికి దారి తీయకూడదని తెలిపారు. సభకు సంరక్షకునిగా ప్రవర్తన నియమావళిని మీరు సమర్థిస్తారని, ఏ సభ్యుడు కూడా పార్లమెంటు నిబంధనలను ఉల్లంఘించేలా అనుమతించరని నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ దుర్భరమైన ప్రకటనలు చేస్తున్న పార్లమెంటు సభ్యులపై మీరు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.